సార్ ఇంకోటి అసెంబ్లీ బడ్జెట్‌లలో గూడా కొత్త చట్టం పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి తీసుకురావడం అయితే జరిగింది. తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షనల్ 2026 అన్న చట్టం తీసుకొనొచ్చారు. ఇంతకుముందు కూడా వీటికి సంబంధించిన చట్టాలున్నాయి. ఎవరైతే సోషల్ మీడియా వేదిక చేసుకొని ఇటు మతతత్వం ఈ ఘర్షణలు కావచ్చు, లేకుంటే ఇవన్నిటికి గూడా కొత్త ఒక చట్టం ఉన్నప్పుడు ఇంకో కొత్త చట్టం ఎందుకు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది? అసలు ఆ చట్టం ఏం చెప్తా ఉంది? మన దగ్గర కత్తి ఉంటది అనిల్ గారు. కత్తిని మనం కూరగాయలు కోసేందుకు ఉపయోగిస్తాం. లేదా ఇంకేదన్నా వాటిని సిద్ధం చేసేందుకు ఉపయోగిస్తాం. అవును. కానీ మనుషులను చంపడం కోసం కత్తిని ఉపయోగించడం తప్పు కదా! కత్తిని సరిగా ఉపయోగించమని చెప్పడం కోసం ఒక చట్టాలు తీసుకురావాల్సి ఉంటది. ఒకప్పుడు విమర్శ అనేది సద్విమర్శగా ఉండేది. మనిద్దరం మాట్లాడుకుంటుంటాం మనం. హ్మ్. కింద అసలు వాడికి మన ఇంటర్వ్యూ చూడరు. సంబంధం ఉండదు. ఊరికేనే మీ ఫేస్ వాడికి నచ్చదు. హ్మ్. హ్మ్. భయంకరంగా మీద కామెంట్స్ పెడతాడు. నా పేరు వాడికి నచ్చదు. భయంకరంగా కామెంట్ పెట్టడం మొదలు పెడతా ఉంటారు. ఎంత కామెంట్ ఉంటుందంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళు, ఒక నిష్కలమైన విలువలతో జీవించే వాళ్ళని హర్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఒక ముఠా తయారైంది. అది భారతదేశవ్యాప్తంగా కూడా. వాళ్ళే మనం ఏమంటా ఉన్నాం అంటే ట్రోలింగ్ ముఠా అంటున్నాం మనం. హ్మ్. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కింద వాళ్ళకు ఏదైతే నచ్చదో అభిప్రాయం పైన వ్యక్తం అయితే ప్రజాస్వామ్యంలో ప్రతి అభిప్రాయం నచ్చకపోవచ్చు. హ్మ్. హ్మ్. ఆ నచ్చని అభిప్రాయాన్ని నువ్వు వ్యతిరేకిస్తూ నీకు నచ్చని అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ కూడా నీకు ఉంటుంది. అవును. దానికి భిన్నంగా భయంకరంగా బూతులు తిడుతూ, కుటుంబ సభ్యులను అవహేళన చేస్తూ, చెప్పరాని భాషలో, మనం చదవకూడని భాషలో కామెంట్లు పెట్టి, మొత్తం మనకి వ్యవస్థను మొత్తం కూడా అవహేళన చేస్తూ, ఆత్మహత్య సాదృశ్యం వైపు తీసుకుపోతా ఉన్నప్పుడు వాళ్ళ పట్ల మెతగ్గా ఎట్లా ఉండాలో మీరు చెప్పండి. అలాగే అన్ని అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తున్నప్పుడు ఇప్పుడు సైన్స్ నిజం, నమ్మకం అనేది వ్యక్తిగతం. కానీ నీ నమ్మకాన్ని సైన్స్ ఇబ్బంది పెట్టినప్పుడు సైన్స్ కూడా ప్రశ్న చేసి ఈ యాక్యురేట్ ఉందని కోరుకోవడం అయితే దుర్మార్గం అది. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఏమైపోయిందంటే ఒక ట్రోలింగ్ ముఠాలు తయారైపోయినాయి. ఈ ట్రోలింగ్ ముఠాలు ఏవైతున్నాయో టోటల్గా వాళ్ళ అభిప్రాయానికి భిన్నంగా ఏదున్నా కూడా తట్టుకోలేని దాంతో మొత్తం వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చూసుకోవాలి. అదే సందర్భంలో మీరు చెప్పినట్టుగా ఏ చట్టాలైతే మానవ హక్కుల్ని, భావ ప్రకటన స్వేచ్ఛకు ఇబ్బందిగా కలుగజేసే క్రమంలో దానికి సంబంధించిన వెసులుబాటు కూడా ఇచ్చారు అందులో. కానీ దుర్మార్గంగా ద్వేషమే ఆయుధంగా, విద్వేషమే తన మార్గంగా స్వీకరించి నాగరికత విచ్ఛిన్నం చేసే శక్తుల పట్ల ఉక్కుపాదం మోపుతూనే డెమోక్రసీని, మానవ హక్కులను రక్షించే కోణం కూడా చట్టంలో ఉంది. ఆ చట్టం అమల్లోకి వచ్చాక చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఆ చట్టము మనకి ఎథిక్స్ కమిటీ, మిగతా నిపుణుల కమిటీకి వెళ్ళింది. డెఫినెట్గా ఆ చట్టం రావాలని కాంగ్రెస్ పార్టీకి మేము కోరుకుంటున్నాం. అంటే రేవంత్ రెడ్డి పైన ఏదైతే నిజాలు గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న నిజాలని వీడియో రూపంలో బయటకొస్తా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కట్టడి చేయడానికే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇటు మూసీ బాధితుల విషయంలో కావచ్చు, అటు ఖమ్మంలో భూదానికి సంబంధించిన వాళ్ళ బాధితుల విషయంలో కావచ్చు, అవన్నీ బయటకొచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి ఇవన్నీ తీసుకొనొస్తా ఉంది. సోషల్ మీడియా పైన కట్టడి చేయడానికి ప్రజల యొక్క గొంతుకని నిలిపేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉంది అన్నట్టుగా కొన్ని మీడియా ఛానల్ కూడా ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు వీటిని? అనిల్ గారు, మొత్తం భారతదేశంలో ఎక్కువగా ట్రోలింగ్ గురి కాపడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మా రాహుల్ గాంధీ గారు. హ్మ్. హ్మ్. బహుశా నేను అనుకుంటాను కదా, వారు నిబ్బరమైన ఆత్మస్థైర్యం అనే రూపంలో సిద్ధాంతం ఉంది కాబట్టి వాళ్ళు నిలబడగలిగినారు భారతదేశంలో. ఈరోజు ఈజ్ ఎ గ్రోయింగ్ లీడర్. అంత ట్రోలింగ్కు భారతదేశంలో ఏ పొలిటీషియన్ గురి కావట్లేదు. భయంకరంగా ట్రోలింగ్ చేశారు, నిలబడగలిగినాడు. అట్లాగే రాజ్య వేధింపులకు భయంకరంగా గురి కాబడ్డ నేత ఎవరైతే ఉన్నారో వారు మా ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు. హ్మ్. మేము బాధితులమే, బాధ ఏంటో మాకు తెలుసు. కానీ అదే సందర్భంలో బాధితులను నిన్ను పూర్తిగా వ్యవస్థలో లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు దాని మీద ఉక్కుపాదం కూడా నిలపాలి కదా. అదే సందర్భంలో ప్రభుత్వ పరంగా ఎవరైతే అబద్ధాలను నిజాలుగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఉదాహరణకి తెలంగాణ తీసుకుందాం మనం. మా ఓడిపోయిన పార్టీ ఉంది కదా టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఇప్పటికీ ఓడిపోయిన విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారు. దాదాపుగా నాకు తెలిసి ఒక 2 డజన్ల ఛానళ్లను ఏర్పాటు చేసి తెలంగాణలో తెల్లారు లేస్తే రాత్రి వరకు కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రోగ్రాం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా హననం చేసే ప్రయత్నం చేసుకున్నారు. కాబట్టి ప్రజలకు నిజాలు చెప్పే క్రమంలో అబద్ధమే ఆయుధమై నీకు ఎదురుగా నిలబడ్డప్పుడు దాన్ని జయించకుండా నిజం చేరే అవకాశం లేదు. కాబట్టి కొన్ని చర్యలు తీసుకోక తప్పనుకుంటున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ వ్యవస్థలో అత్యంత బాధితులము కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. అత్యంత రాజ్య హింసకు గురైపోయిన వాళ్ళము, రాజ్య వేధింపులకు గురైపోయిన వాళ్ళము కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. కాబట్టి మాకు బాధ తెలుసు కాబట్టి బాధ్యతతోటే ఈ బిల్లు తీసుకొచ్చాను విషయాన్ని
మీ ద్వారా ప్రజలకు తెలియజేసే అంటే ప్రయత్నం చేస్తున్నాను. ప్రజావాక్ స్వేచ్ఛను కూడా ఉల్లంఘించే విధంగా ఉంది అని అంటున్నారు కదా, ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్. మన చర్చ అసెంబ్లీలో చేసే ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా మాట్లాడినారు. సిపిఐ కొడంగల్ సాంబశివరావు గారు కూడా కొన్ని సూచనలు చేశారు, స్వీకరిస్తున్నాం. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మనకు ఒక సామెత ఉంటుంది. ఎందుకంటే నిజం గడప దాటే లోపలనే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఈరోజు సోషల్ మీడియా ఎవరు జనరల్గా ఎట్లా ఉపయోగిస్తున్నది కూడా చర్చే కదా. మంచి కోసం ఉపయోగించే సోషల్ మీడియాను మనం రక్షించుకోవాలి, ఛానల్ని రక్షించుకోవాలి. కానీ దానికి భిన్నంగా అబద్ధాన్ని ఆయుధంగా మార్చి వ్యవస్థను విధ్వంసం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేసే పరిస్థితి ఉంటుంది కదా. ఆ వ్యవస్థను మనం వ్యతిరేకించే క్రమంలోనే ఈరోజు మనం ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం.